అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థాంక్స్. అగైన్ కేబీ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇదొచ్చేసి ఈటీవీ విన్ వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ అంట. సో, కాస్టింగ్ కాల్ మేల్ వచ్చేసి 45-50 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే ఫీమేల్ వచ్చేసి 20-25 సంవత్సరాల లోపు వాళ్ళు లీడ్ క్యారెక్టర్ కావాలంట. అలాగే మేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకి అంటే బాయ్స్ క్యారెక్టర్‌లకి 15-18 సంవత్సరాల లోపు వాళ్ళు. ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకి 40-45 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే మేల్ క్యారెక్టర్స్‌కి 22-28 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. తెలిసినోళ్ళని పిలువుండ్రి, తెలవనోళ్ళకి పంపుండ్రి, బరాబర్ తెలంగాణ యాస అయితే మాట్లాడాలి. జల్దీ గానియ్యుర్రి అని అంటున్నారు. సో, ఇది గతంలో సినిమా బండి అనే ఒక సినిమా చేశారు కదా! రెస్పెక్టివ్ డైరెక్టర్. ఆ పర్టిక్యులర్ ప్రొడక్షన్ నుండి వస్తుందంట. సో, వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి, మన సబ్స్క్రైబర్ ఏమడిగారు అంటే, సార్ ఇప్పుడు మీరు సినిమా చేస్తున్నారు కదా! మీరు మూవీస్ చేస్తున్నారు కదా! వాటిల్లో మాకు అవకాశాలు ఇవ్వచ్చు కదా! అని అడగడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటేనండి, ఇప్పుడు నేను పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర, పెద్ద పెద్ద రైటర్ల దగ్గర గోస్ట్ రైటర్ గాను, వర్షన్ రైటర్ గాను పేరేదైనా గాని పనదే. సో, వాళ్ళ దగ్గర నేను పనిచేస్తూ ఉన్నాను. వాళ్ళ దగ్గర నేను మిమ్మల్ని రికమెండ్ చేయాలి అంటే మీ పేరు అజయ్ ఘోషో, లేదంటే మీ పేరు సునీలో, లేదంటే మీ పేరు సప్తగిరియో అయితే నేను రికమెండ్ చేయగలుగుతాను. లేదంటే హీనపక్షంగా ఒక మీరు ఒక సినిమాలో కనీసం ఒక 10 నిమిషాలు కనపడినట్లయితే నేనప్పుడు మీకు రికమెండ్ చేయగలుగుతాను. సార్ ఈ పర్టిక్యులర్ ఆర్టిస్ట్ ఉన్నాడు సార్. బావుంటాడు. ఆ క్యారెక్టర్ బావుంటుంది. మీరొకసారి చూడండి అని నేను మీకేదైనా రికమెండ్ చేయగలుగుతాను. అప్పుడు వాళ్ళు గూడా మీ గురించి ఆలోచించడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కొత్త వాళ్ళకి మనం రికమెండ్ చేస్తే ఎలాగుంటది అంటే, ఎందుకండి మనకి మొత్తం ఇప్పుడు వాళ్ళు కెమెరాని ఫేస్ చేయగలరో లేదో తెలీదు. పెద్ద సినిమాలు కాసేపు 'త్రివిక్రమ్' గారి సినిమానో, 'రాజమౌళి' గారి సినిమానో అనుకుందాం. ఈ పెద్ద సినిమాలకేంటంటే రోజుకి వర్స్ట్ సినారియో 5-10 లక్షలు కాస్ట్ బర్నింగ్ అవుతా ఉంటుంది. సో, ఈ 10,00,000 మీరు కెమెరా ముందుకొచ్చి తెట్టబెబ్బే అన్నారు అంటే 10,00,000కి ఎవడు ఆన్సరబుల్? మీరేమన్నా రిటర్న్ పే చేయగలరా? సరే, సరే ఆ 10,00,000 మీరు రిటర్న్ పే చేయగలరు అనే ఒక పొజిషన్‌లో ఆలోచిద్దాం. కానీ ఇప్పుడు మిగిలిన డేట్స్ ఎవరైతే మీ కొలాబరేషన్‌లో డేట్స్ ఉన్నాయో, వాళ్ళందరి డేట్స్ మీరు తీసుకురాగలరా? ఫర్ ఎగ్జాంపుల్ మీతోటి నటించే సహనటుల్లో 'రావు రమేష్' గారుండొచ్చు, లేదంటే 'తనికెల భరణి' గారుండొచ్చు, లేదంటే 'సప్తగిరి' గారుండొచ్చు. ఇలాంటి నటులు ఎవరో ఒకళ్ళు ఉండొచ్చు. మళ్ళా వాళ్ళకి ఆ డేట్ తీసుకురావాలి అంటే ఎంత కష్టం? ఈరోజు పోతే మళ్ళా వాళ్ళు ఈ నెల రోజుల వరకు ఖాళీగా లేరనుకుందాం. ఆ నెల రోజుల వరకు వెయిట్ చేసి మళ్ళా నెల రోజుల తర్వాత షూట్ చేసుకోవాలి అంటే ఎంత కష్టపడాలి? సో, ఇలాంటి ఒక పర్టిక్యులర్ సినారియోలో పెద్ద సినిమాలకి రిఫర్ చేయడం అనేది కుదరదు. రెండో సినిమా రెండో ఏంటి అంటే ఇప్పుడు చిన్న సినిమాలు నేను టైటిల్ కార్డ్ రాసే సినిమాలకు కూడా నేను మిమ్మల్ని రిఫర్ చేయొచ్చు. దానికైనా కూడా సేమ్ అదే ఒక రోజుకి ఒక 2-5 లక్షలు ఖర్చవుతా ఉంటుంది. దానికి ఎవడు ఆన్సరబుల్? సో, నేనేమంటాను అంటే మంచో చెడో మీరు యూట్యూబ్‌లోనో ఏదో ఒక దగ్గర మీరు పార్ట్ అయ్యి మీరు యాక్ట్ చేసినట్లయితే మీరు ఒక ఇదిగో ఇది ఇక్కడ చేశాడు. ఇతను కెమెరా ఫియర్ లేదు. ఇక్కడ చేశాడు. ఇతను మంచి పెర్ఫార్మర్ అని ఒక నమ్మకం ఏర్పడితే మాత్రమే నేను మిమ్మల్ని రికమెండ్ చేయగలుగుతాను. అది కాకుండా మన ఛానల్‌లో మరి ఇంకేం చేయగలను సార్ అంటే, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మీరేదైనా షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, యూట్యూబ్ సీరీస్‌లు కావచ్చు, మీరు చేసుకొనొచ్చినట్లయితే మన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తాను. 2 లేదు మీరందరూ కొలాబరేట్ అవుతాను. సార్ నేను ఇంత ఇన్వెస్ట్ చేసుకోగలను. నేనింత ఇన్వెస్ట్ చేసుకొని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2,00,000 వరకు నేను ఇన్వెస్ట్ చేయగలను. లేదు రూ. 1,00,000 నేను ఇన్వెస్ట్ చేయగలను. లేదు వర్స్ట్ సినారియో అంటే ఒక 50,000 ఇన్వెస్ట్ చేయగలను అన్నట్లయితే, మీ అందరిని నేను ఒక గొడుగు కిందకి చేర్చి ఒక 10,00,000 వరకు నేను రెడీ చేసి, దాంతోటి మీకు కంటిన్యూయస్‌గా అంటే కెమెరాలు కొనివ్వటం కావచ్చు, ఎడిట్స్‌లు పెట్టడం కావచ్చు, ఆఫీస్ పెట్టడం కావచ్చు, మీ అందరితోటి వర్క్ చేయించడం కావచ్చు, ఈ మొత్తం నేను చేసి, మీ అందరికీ ఏమంటారు ఒక అన్నలాగో, ఒక తమ్ముడిలాగో మీ అందరికి ఒక పెద్ద దిక్కులాగుండి నేను కంటిన్యూయస్‌గా సీరీస్‌లు చేయిస్తా. అంటే ఇందులో డైరెక్షన్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ నేర్చుకోవాలనుకుంటే స్క్రిప్ట్ రైటింగు, యాక్టింగ్ చేయాలనుకునే వాళ్ళకి యాక్టింగు నేర్పించి వాళ్ళకి అవకాశాలనేవి మన ఛానల్ ద్వారా కూడా మనం టేక్ ఆఫ్ అనేది ఇవ్వచ్చు. ఇది మొత్తం నేనేం చేస్తాను అంటే, నేను ఇన్వెస్ట్ చేయనిక్కడ. ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరినీ కూడా ఒక గొడుగు కిందకి తీసుకొనొస్తాను. మీ అందరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండకపోయినట్లయితే, మీ అందరికి నమ్మకం కల్పించడానికి నేను నిలబడతాననేది ఇక్కడ నేను మీకు మెయిన్‌గా చెప్పేది. ఇక్కడ మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత, ఇప్పుడు మీ పేరు బంచిక్ బబ్లు అయినా, లేదంటే పక్కింటి కుర్రాడు అయినా, లేదంటే దేత్తడి హారిక అయినా, లేదంటే ఇప్పుడు 'రాజ్ తరుణ్' కావచ్చు, వీళ్ళందరూ యూట్యూబ్ నుండి వచ్చిన వాళ్ళే. 'రాజ్ తరుణ్' అయినా, 'సుహాస్' అయినా వీళ్ళందరూ యూట్యూబ్ నుండి వచ్చిన వాళ్ళు. యూట్యూబ్‌లో మీరు సక్సెస్ అయినట్లయితే, ఆ తర్వాత మీకు సినిమా అవకాశాలు 'నెల్లూరు హరి' అని ఉన్నాడు. ఆ అబ్బాయి హీ కేమ్ ఫ్రమ్ ద యూట్యూబ్ ఇట్‌సెల్ఫ్.
అలాగే 'ఓజీ' సినిమా చేసిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హీ కేమ్ ఫ్రమ్ ద యూట్యూబ్ ఇట్‌సెల్ఫ్. మెర్లపాక గాంధీ 'ఎక్స్‌ప్రెస్ రాజా' చేసిన అతను హీ కేమ్ ఫ్రమ్ ద యూట్యూబ్ ఇట్‌సెల్ఫ్. సో, నేనేమంటాను అంటే యూట్యూబ్ అనే చిన్న చూపు చూడకుండా యూట్యూబ్‌లో మీరు సక్సెస్ అవ్వటం ద్వారా మీరు సక్సెస్ అవ్వడానికి చాలా వరకు పాసిబిలిటీస్ ఉంటాయి. అప్పుడు నేను గూడా నాకు పెద్ద సినిమాలకు మీకు తప్పకుండా రికమెండ్ చేస్తా. కాపోతే మీకొక నేము, ఫేము ఉన్నట్లయితే నేను తప్పకుండా రికమెండ్ చేయడానికి నాకు ఒక పాసిబిలిటీ ఉంటదనేది నేను మీకు మెయిన్‌గా చెప్పదలుచుకునేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెట్టింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ మెయిల్ ఐడీ చెప్తాను నోట్ చేసుకోండి. సినిమా బండి auditions@gmail.com CINEMA సినిమా BANDI బండి ఆడిషన్స్ AUDITIONS auditions@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.